ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. అంతేకాకుండా పక్కనే వచ్చే గంటను ఒకసారి కొట్టండి. ఈ విధంగా చేయడం ద్వారా ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించిన ఏ లేటెస్ట్ అప్డేట్ అయినా మీ మొబైల్లో నోటిఫికేషన్కి వచ్చేందుకు వీలుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను మీ రామ్ రమేష్. ఇవాళ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి నేర్చుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ క్రింది వారిలో ముఖ్యమైన గణిత వనరు కానిది. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఫ్రెండ్స్, గణిత ప్రశ్నాపత్రం. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఈ టాపిక్ నుంచి ఏదో ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా గణిత ఓవిబి కిట్, అదేవిధంగా గణిత పేటికి సంబంధించిన ఏదో ఒక బిట్ కన్ఫర్మ్గా రావడం జరుగుతుంది. అందువల్ల ఈ టాపిక్ని చదవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ క్రింది వానిలో విద్యార్థి కేంద్రీకృతంగా లేని పద్ధతి అని చెప్పేసి అడిగారు ఫ్రెండ్స్. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే విద్యార్థి కేంద్రీకృతంగా లేని పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఓకే ఫ్రెండ్స్, ఈ బిట్ని ఏ విధంగా అడుగుతారంటే విద్యార్థి కేంద్రీకృతంగా ఉండే పద్ధతి ఏంటని చెప్పేసి అడిగే ఛాన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తుఫానుల రాకను ముందుగా పసిగట్టి ఆధునిక సాంకేతిక పరికరం. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే రాడర్. ఇది తుఫాన్లు వచ్చే సూచనను ముందుగానే తెలియజేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి కూడా ఏదో ఒక బిట్ అనేది ప్రతి టెట్ పేపర్లో రావడం జరుగుతుంది. అందువల్ల ఈ టాపిక్ని కూడా చదవవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తూర్పు పశ్చిమ కనుమల మధ్య ఉన్న భూస్వరూపము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే దక్కన పీఠభూమి. పీఠభూములు అదేవిధంగా మైదానాలకు సంబంధించి ఏదో ఒక బిట్ అనేది కన్ఫర్మ్గా ప్రతి టెట్ పేపర్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందువల్ల ఈ టాపిక్ని కూడా చదువుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్రింది వానిలో పౌర చట్టం కింద వచ్చే నేరం. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఫ్రెండ్స్, విడాకులు. దీనికి సంబంధించి చట్టాల నుంచి కూడా సోషల్ స్టడీస్ నుంచి ఏదో ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. అందువల్ల ఈ చట్టాలకు సంబంధించిన టాపిక్ని చదవవలసిన అవసరం అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ భూ పరిమితి చట్టం 1975 ప్రకారం 5 సభ్యులున్న కుటుంబం గరిష్టంగా ఉంచుకోదగిన భూమి. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఫ్రెండ్స్, 10 నుండి 27 ఎకరాల నీటి వసతి ఉన్న భూమిని, అదేవిధంగా 35 నుంచి 54 ఎకరాల మెట్ట భూమిని ఉంచుకునే అవకాశం అయితే మనకి కల్పించారని చెప్పేసి ఆన్సర్ అనేది ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్రింది వాటిలో కేంద్ర జాబితాలో లేని అంశం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కేంద్ర జాబితాలో లేని అంశం మనం చూసుకున్నట్లయితే వ్యవసాయం, సాగునీరు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సోషల్ స్టడీస్ నుంచి కేంద్ర జాబితా, అదేవిధంగా రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఈ 3 జాబితాల నుంచి ఏదో ఒక బిట్ అనేది ప్రతి టెట్ పేపర్లోని రావడం జరిగింది ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. అందువలన ఈ టాపిక్ని మూడింటిని కన్ఫామ్గా చదవవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఐక్యరాజ్య సమితి శబ్ద వృక్షంగా ప్రకటించిన వృక్షం ఏంటని చెప్పేసి అడిగారు ఫ్రెండ్స్. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే వేప. ఓకే ఫ్రెండ్స్, ఐక్యరాజ్య సంబంధించిన టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుంచి ఏదో ఒక బిట్ అనేది కన్ఫర్మ్గా రావడం జరుగుతుంది. అందువల్ల ఈ టాపిక్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విద్యార్థి కారణాంకములను కనుగొనుటలో మౌఖిక గణనలను వేగవంతంగా ఖచ్చితంగాను చేయు ఈ విద్యావాక్యం సూచించు లక్ష్యం అని చెప్పేసి అడిగారు ఫ్రెండ్స్. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే నైపుణ్యం. ఓకే ఫ్రెండ్స్, లక్ష్యాలకు సంబంధించి స్పష్టీకరణలకు సంబంధించి ఏదో ఒక బిట్ అనేది ప్రతి టెట్ పేపర్లో కన్ఫర్మ్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందువలన ఈ టాపిక్ని చూసుకుని చదవవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విద్యార్థులకు అభ్యసనంలో తలెత్తే సందేహాలు నివృత్తికి అభ్యసనం ఆకర్షణీయంగా మారడానికి ఉపకరించేది. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే బోధనోపకరణాలు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందువల్ల ఈ టాపిక్ని కూడా చదువుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే విద్యా ప్రణాళిక. ఇది విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పద్యాన్ని మొత్తంగా తీసుకుని బోధించే పద్ధతి. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే పూర్ణ పద్ధతి. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్, చదువుకోవాల్సిన అవసరం అయితే అంతైనా ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బోధనా లక్ష్యాలకు కేటాయించిన మార్కుల శాతం సూచించే పట్టిక అని చెప్పేసి అడిగారు ఫ్రెండ్స్. ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే లక్ష్య భారత్వ పట్టిక. భారత్వ పట్టికలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్ ఇది. ఈ టాపిక్లన్నీ చదవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్, న్యూస్, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా ఉండేందుకు
తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.